రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేయాల్సిందేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పొగాకు కంపెనీలకు అల్టిమేటం జారీ చేశారు. గత ఏడాది కంటే నిర్వహణ ఖర్చులు పెరిగినందున రైతుల వద్ద పొగాకు కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలన్నారు. పొగాకు కొనుగోలు జరుగుతున్న తీరు, ధరలపై సహచార మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో కలిసి బోర్డు అధికారులతో ప్రకాశం భవనంలోని సమావేశ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మంత్రి స్వామి మాట్లాడుతూ హైగ్రేడ్తో పాటు మీడియం గ్రేడ్ పొగాకును కూడా కొనుగోలు చేయాలని సూచించారు. ఒంగోలు 1, 2వ వేలం కేంద్రాలతో నోబిడ్స్ ఎక్కువగా ఉన్నాయన్నారు. హైగ్రేడ్తో పాటు లో గ్రేడ్ పొగాకును కూడా కంపెనీలు కొనుగోలు చేయాలంటూ ఆయన కోరారు. పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 167 మిలియన్ కేజీల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా 240 మిలియన్ కేజీల ఉత్పత్తి వచ్చినట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని కొనుగోలు చేయించేలా ప్రయత్నిస్తామని తెలిపారు. మన దేశంలో 80 మిలియన్ కేజీలు, ఇతర దేశాల్లో 400 మిలియన్ కేజీలు అధిక ఉత్పత్తులు రావటం వలన అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. ఈ నెలాఖరుకు మార్కెట్ పుంజుకునే అవకాశం ఉందన్నారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, చివరి ఆకుతో సహా కొనుగోలు చేస్తామంటూ ఆయన తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ లో గ్రేడ్ పొగాకును కొనుగోలు చేయకపోవటం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. పలుమార్లు కేంద్రాల చుట్టూ బేళ్లు తెచ్చి తీసుకెళ్లటం వల్ల రవాణా ఖర్చులు పెరిగి పొగాకు రైతులు నష్టపోతున్నారంటూ తెలిపారు. కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ మరో 20 రోజుల్లో అంతర్జాతీయంగా తమకు ఆర్డర్లు వస్తాయని చెప్పారు. ఇప్పటికే తమ ఇండెంట్ల మేరకు కొనుగోలు చేస్తున్నామని, నెలాఖరుకు మరింతగా కొనుగోలు చేస్తామంటూ చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, రాష్ట్ర మార్కెటింగ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, రైతు మిషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. పొగాకు బోర్డు ఆక్షన్ స్టార్ట్ అయిన తర్వాత రైతుల్లో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. లో గ్రేడ్ని నో బిడ్ చేయడం వల్ల ఒక ఆందోళన మొదలైంది. ఇది ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ పరిస్థితులు లేవు. అందుకోసం ఈ రోజున కలెక్టర్ గారి చొరవతో ఈడీ టొబాకో బోర్డ్, అదేవిధంగా చైర్మన్ టొబాకో బోర్డు చైర్మన్ గారు, తర్వాత మినిస్టర్ గొట్టిపాటి రవి గారు, నేను మాగంట శ్రీనివాసరెడ్డి ఎంపీ గారు, మిగిలిన శాసనసభ్యులు అందరం కూడా ట్రేడర్స్ తోటి, ఫార్మర్స్ తోటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు కన్నా ఈ సంవత్సరం కల్టివేషన్ ఛార్జెస్ రైతులకు ఎక్కువగా 5 లక్షల వరకు బ్యాన్ పెరగడం జరిగింది. మార్కెట్ కొంచెం రేట్లు తక్కువగా ఉండేటువంటి ఆందోళన వల్ల తీవ్రంగా కనిపిస్తూ ఉంది. ఈ ఒడిదొడుగుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా కొంచెం తగ్గినటువంటి వాస్తవం అని చెప్పేసి బోర్డు అధికారులు ట్రేడర్స్ చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రైతులకి ట్రేడర్స్కి ఉన్న అనుబంధం ప్రకారం దృష్ట్యా ఎక్స్పెక్టెడ్ ఆర్డర్స్ బేస్ చేసుకొని వీళ్ళు రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషదాయకమైన విషయం. ఈ విషయంలో బోర్డు యొక్క చొరవను కూడా అభినందిస్తా ఉన్నాం. రేపు తప్పనిసరిగా భవిష్యత్తులో ఏ క్రాప్ అయినా కానీ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, అదేవిధంగా అపరాధ రుసుం కూడా వసూలు చేయకూడదనేది కూడా బోర్డు ముందు ప్రతిపాదన పెట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతాయని చెప్పి ఆశాజనకంగా బోర్డు అధికారులు చెప్పింది ఆశాజనకంగా ఉంది. చాలా సంతోషం. సోదర మంత్రివర్యులు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యేస్, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, రైతులు, ట్రేడర్సు అందరితో కలిపి పొగాకు పైన మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మనకి బర్లీ, వైట్ బర్లీ, బ్లాక్, నల్ల పొగాకు వీటన్నిటి పైన కూడా పెట్టుకోవడం జరిగింది. చాలాసేపు దాదాపు గంటన్నర పాటు డిస్కస్ చేసుకున్నాము. ఏ విధంగా కొనుగోలు చేయాలని. బయర్లు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి కష్టకాలం వచ్చినప్పుడు బయర్లు కూడా కొద్దిగా ముందుకు రావాలని చెప్పడం జరిగింది అన్నమాట. తప్పకుండా వాళ్ళు కూడా వస్తామని చెప్పి అన్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి మంచి ప్రాఫిట్స్ రావటం వల్ల కొనుగోలు ఎవరైతే బయర్లు ఉన్నారో వాళ్ళకి లాభంగా ఉంది, రైతులకు కూడా లాభం ఉంది. ఈ సంవత్సరం వచ్చేసరికి పంట దిగుబడి పెరగటం కానీ, ఖర్చు పెరగటం, పంట దిగుబడి పెరగటం, అదేవిధంగా ఎక్సెస్ పొగాకు ఉండటం వల్ల 160-170 మిలియన్ పొగాకు రావాల్సింది 240 మిలియన్ టన్నుల పొగాకు ఉత్పత్తి అయ్యి రావటం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. అదేవిధంగా మన దేశంలో కాకుండా పక్కనున్న బ్రెజిల్, జింబాబ్వే లాంటి దేశాల్లో కూడా పొగాకు పంట బాగా ఎక్కువగా రావటం వల్ల కొంత మార్కెట్లో కొద్దిగా స్తబ్దత ఉన్న మాట వాస్తవమే. దాన్ని ఏ విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా పొగాకు బోర్డు కానీ, అదేవిధంగా ఇక్కడున్న బయర్లు కానీ ఏ విధంగా కొనుగోలు చేయాలి అనే దాని మీద ఇక్కడ కూర్చోవడం జరిగింది. We definitely take care of this
మొత్తం కూడా ప్రతి ఆకు ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 80 మిలియన్ల పొగాకు అదనంగా పండింది. ఆంధ్రప్రదేశ్లో 167 మిలియన్లు ఇవ్వాల్సి ఉండగా 240 మిలియన్లు పండింది. దీన్ని మేము విజయవంతంగా ప్రతి చివరి ఆకు వరకు కూడా మేము కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తాము. రైతుల పట్ల నిజమైన ప్రేమతో శ్రద్ధతో పొగాకు బోర్డు పనిచేస్తుంది. ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తంగా చూసుకుంటే వివిధ దేశాలు మనతో పోటీ వచ్చే దేశాలతో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల కేజీల పొగాకు అదనంగా పండింది. మన దేశంలో దాదాపు 80 మిలియన్ల కేజీలు అదనంగా పండింది. ఓవరాల్గా కొంత లో గ్రేడ్స్కి గ్రీన్స్కి కొంత మార్కెట్ లేదు. రాబోయే రోజుల్లో అంటే మే నెలాఖరులోనూ అలాగే జూన్ ఫస్ట్ వీక్లో ఇంటర్నేషనల్గా కస్టమర్స్ బ్లూ చిప్ కంపెనీస్ రాబోతున్నాయి. వాటితో కలిసి మేము కూడా పనిచేయబోతున్నాము. భారతదేశం యొక్క పొగాకు యొక్క విశిష్టతను అలాగే మనం ఇతర దేశాలతో కూడిన పొగాకుని మనం ఆ గ్రేడ్స్ని ఎలా అలైన్ చేస్తున్నాము, గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ మన రైతులు ఎలా పాటిస్తున్నారు, అలాగే నాన్ టొబాకో రిలేటెడ్ మెటీరియల్ లేకుండా ఎంత మంచి పొగాకు మనం పండిస్తున్నాం అనే ఒక మంచి ఉద్దేశాన్ని మేము ఇంటర్నేషనల్గా కస్టమర్స్కి అందించబోతున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.